హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి నేనైతే వెనిలా స్పాంజ్ కేక్ చేస్తున్నాను అనమాట. ఎందుకో సడన్ గా అనుకున్నాను, సో 15 to 20 minutes చేసేయచ్చు కదా అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 cup ఆఫ్ కర్డ్ తీసుకుని అదే కప్తో మిల్క్ వేసుకున్నాను. అంటే కొద్దిగా నార్మల్ మిల్క్ వేసుకుని అందులోనే షుగర్ పౌడర్ ఆరెంజ్ షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోనే వెనిలా ఎసెన్స్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేసేసుకోండి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేయండి. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే 2 cups ఆఫ్ మైదా తీసుకున్నాను. మైదా తీసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మీరు ఎప్పుడు కూడా 1 direction లోనే తిప్పండి. మీరు 2 to 3 directions తిప్పినప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది మధ్యలో కుక్ అవ్వదు. ఒకటి ఇంకోటి నేను ప్రతి వీడియోలో కూడా నేను సేమ్ ఇలాగే చెప్తున్నాను. అంటే ఇదే స్టెప్స్ కన్నా మీకు ఫాలో అయితే కేక్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. సో ఎగ్స్ వేస్తే ఏంటంటే మనకు కొద్దిగా కలర్ వస్తుంది. సో నేను ఎగ్స్ తో కూడా చేసి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఈ కేక్ మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత బేకింగ్ ట్రే తీసుకొని అందులోనే నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్నాను అనమాట. ఓవెన్ నేనైతే ఒక 20 minutes ప్రీహీట్ చేసుకున్నాను 180 degrees. ఆ తర్వాత నేను ఈ బ్యాటర్ ని కేక్ టిన్ లో వేసి ఒక 2 to 3 times ఇలా ట్యాప్ చేశాను అనమాట. ట్యాప్ చేసి నేను ఇది 40 to 45 minutes పెట్టాను. అంటే నేను ఫస్ట్ 40 minutes పెట్టాను. సో నాకు ఎందుకు అంత అంటే నేను ఒక స్పూన్ పెట్టి ఇట్లా నొక్కి చూశాను. సో నాకు ఎందుకు అన్కుక్డ్ అనిపించింది. సో అందుకోసమని నేను మళ్ళీ 5 to 10 minutes ఎక్స్ట్రా పెట్టాను. సో మీరు కేక్ ని చెక్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇంట్లోనే ఇదిగోండి ఇలా నైఫ్ పెట్టి చూస్తే మనకి ఏంటంటే ఏం అంటుకోకుండా ఉంటే సో మన కేక్ అనేది రెడీ. సో చిన్నగా హోల్స్ లాగా చేసేసుకోండి. మీ దగ్గర టూత్ పిక్ లాగా ఉంటే కూడా వాటితో హోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో గులాబ్ జామ్ చేశాను అనమాట. కోవా గులాబ్ జామున్. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంట్లోనే చేశాను అనమాట కోవా గులాబ్ జామ్ కూడా. అందులో ఉన్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో దాంతో గార్నిష్ చేసేసుకున్నాను అనమాట. అంటే కొద్దిగా మనకు స్పాంజీగా రావాలని చెప్పేసి ఇంకా నేను గులాబ్ జామ్ కూడా చిన్న పీసెస్ గా కట్ చేసి ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర స్ప్రింక్లర్స్ ఉండే అనమాట ఇంట్లో. సో చాక్లెట్ స్ప్రింక్లర్స్ ఇంకా కలర్ఫుల్ కూడా ఉండే స్ప్రింక్లర్స్ కూడా వేస్తే లుక్ కూడా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేశాను అనమాట. ఇంకా మీరు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోని అవసరం లేదు, నార్మల్ గా కూడా తినేసేయచ్చు అనమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే. ఫ్లఫీగా ఇంకా మనం బయట వెళ్ళి అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారో ఏంటో ఇవన్నీ మనము కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా. సో ఇంట్లోనే ఇలా హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా బర్త్డేస్ కి అలా కూడా అంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.